హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి అధికార దాహం. పెళ్లి పెటాకులు లేవు, ఆస్తి పాస్తులు వెనకబెట్టి ఎవరికో ఇవ్వాలని లేదు. అయినా కూడా ఆ రాజుకి అధికార దాహం ఎక్కువ. దానికోసం ఎన్ని అరాచకాలైనా చేస్తాడు, ఎన్ని అల్లర్లైనా సృష్టిస్తాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని దేశాన్ని శాసించాలని ప్రయత్నిస్తాడు. దేశాలు తిరిగి నా దేశం అభివృద్ధి, నా దేశ జనాభాని చూపించి ఆయన ఏదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. తీరా చూస్తే దారిద్ర్య రేఖకు దిగువన 80 కోట్ల మంది ఉన్నారంటూ రాజ్యసభ సాక్షిగా లెక్కలు చూపిస్తాడు. ఇంతమందికి సంవత్సరానికి మేము 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నాము, తినలేని స్థితిలో ఉంటే అంటారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడి కుక్కలాగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నా లెక్కల్లో మొత్తం పక్కాగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండేలా చూసుకుంటాడు. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆర్మీ వాళ్ళ ప్రాణాలను బలిగా పెట్టి సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అవంటూ ఇవంటూ దేశ ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిసారి మత ఘర్షల్ని ముందు సీట్లో కూర్చోపెట్టి అధికారంలోకి వస్తూ ఉంటారు ద గ్రేట్ నరేంద్ర మోడీ గారు. ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన టైం మొత్తం మనకి తెలుసు. అప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల దగ్గర నుంచి నిన్న మొన్నటి జరిగినటువంటి పుల్వామా దాడి వరకు సార్ హస్తం ఉందని గవర్నర్లు చాలా మంది మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయినా కూడా సిగ్గు లేకుండా 72 ఇంచుల ఛాతీ గలవాడంటూ వెనకేసుకొస్తారు మన భారతీయ పౌరులు. ఎందుకంటే కుల పిచ్చితో మతం మత్తులో ఆర్ఎస్ఎస్ భావజాలాలని వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ సమాచారాలను చదివి నిజమేనని ఉర్రువు తొలిగే ఎందుకు పనికిరాని ఉప్పర జనానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. గుజరాత్ లో సారు పరిపాలించారు, సారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ గుజరాత్ పరిస్థితి ఏంటి? అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? గుజరాత్ లో తనకు సంబంధించినటువంటి అదానీ, అంబానీ వీళ్ళందరికీ వెన్నుదండుగా ఉండి గుజరాత్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని పెట్టేలాగా చేశాడు కాబట్టి. బట్ నిజానికి వెళ్తే గుజరాత్ లో చదువు అనేది నిండు సున్నా. చదువుకున్న వారి చదువులేంటో గత 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడిగినప్పుడు వాళ్ళ బతుకులు బయటపడ్డాయి. ఒక్కడికి కూడా 70 అంటే ఏంటో తెలియదు. ఒక్కడికి కూడా ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ రాదు. మరీ ఘోరంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందో తెలియని సిచ్యువేషన్ లో గుజరాత్ ప్రజలు ఉన్నారు. దీనిపైన చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన తూడ్చుకెళ్లే స్వభావం ఉన్నటువంటి మోడీ గారికి ఇవన్నీ పట్టవు. ఇప్పుడు తాజాగా మెడికల్ డాక్టర్ సర్టిఫికెట్లు అమ్మకానికి కలవు. కేవలం 70,000 రూపాయలు మీరు ఇవ్వండి, మీకు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తారు. గుజరాత్ లో ఈ దందా ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పుడే బయటకు వచ్చింది. ఎందుకు? నిన్నటికి నిన్న ఒక 13 నుంచి 15 మంది ఫేక్ డాక్టర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది గుజరాత్ లో డాక్టర్ డిగ్రీ 70,000 మాత్రమే. ఆలోచించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన దొరకదు. వెళ్ళండి, డిగ్రీ సర్టిఫికెట్ కొనుక్కొని రండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రాక్టీస్ పెట్టండి. దేశ జనాభా తగ్గించడంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి. ఏమంటారు? సిగ్గుండాలి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ సంకనాగిపోతూ మూఢనమ్మకాల్ని, మతతత్వ భావజాలాన్ని ప్రబలేలాగా చేసి మనుషుల వ్యక్తిత్వ వికాసాన్ని కాలరాచి ఒక కాలయముడుగా మోడీ గారు రాజ్యమేలుతున్నది. కాబట్టి నిజం చెప్పాలంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, డాక్టరు, ఐఐటి, ఎంఐటి, IIIT అన్నీ కూడా గుజరాత్ లో అమ్మకానికి కలవట. మీరు కష్టపడకుండా హ్యాపీగా వెళ్ళి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీ జీవితాన్ని హ్యాపీగా గడిపేయండి.
ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఎక్కడ దొరుకుతుంది మనుషులకు చెప్పండి? 4-5 సంవత్సరాలు కష్టపడి డాక్టర్ డిగ్రీలు ఎందుకు 70,000 కడితే ఇచ్చేస్తున్నారంట. ఇటువంటి వాళ్ళని మనం ముఖ్యమంత్రులుగా, దేశ ప్రధానులుగా చేసి మన జీవితాలని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, బుద్ధి కలిగి ప్రవర్తించండి. దేశ భవిష్యత్తుని టీఎమ్ముకునే వాడి చేతుల్లోనే మనం పెట్టిన ఫస్ట్ తప్పైతే 10 కోట్ల రూపాయల మోడీ బ్రాండెడ్ షర్ట్ వేసుకున్న రేంజ్కి తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత కూడా ఇంకా దేశ ప్రజల్ని మోసం చేస్తూ ఫ్యాక్టరీలని, రోడ్లని, ఎయిర్పోర్ట్లని అన్నిటినీ అదానికి దోచిపెట్టి చివరికి కాలం జస్ట్ 6 నెలలు తిరగకముందే అన్ని కుప్ప కూలిపోతున్నా కూడా మోడీ గ్యారంటీ, జర్మన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అని చెప్పి దేశ వాసుల్ని మోసం చేస్తున్నటువంటి ద గ్రేట్ నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.